ముందుగా మరి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని, తెలుగు ఆచారాలని, తెలుగు ఏ విధంగా చేసుకోవాలి వాటన్నిటిపైన మన ముఖ్యమంత్రి గారు తన సందేశాన్ని పంపించడం జరిగింది. ఆ సందేశాన్ని నాకు చాలా ఇష్టమైనటువంటి ఊరు ఇది. ఊళ్ళోకి రాగానే హై స్కూల్లో పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టి స్కూల్లో మొక్కలు నాటి రావడం జరిగింది. ఈ జన్మభూమి అంటే మన ఊరిని మనం బాగు చేసుకోవడం. మన ఊరిని మనం బాగు చేసుకోవడం అంటే గవర్నమెంట్ ఒకటే చేయాలా, మనం చూస్తూ కూర్చోవాలనేది కాదు. మనం అందరం కలిసి ఊరికి రోడ్డు వేస్తే అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు నడుస్తారు. మంచినీళ్ళ పథకం పెడితే అన్ని పార్టీల వాళ్ళు తాగుతారు. హై స్కూల్ ఏర్పాటు చేస్తే అన్ని పార్టీల పిల్లలు చదువుకుంటారు. అది తెలియని వాళ్ళు అమాయకత్వం అనుకోవాలి. దేనికంటే ఈ పాలపాట్లో హై స్కూల్ బిల్డింగ్ కూడా మనమే కట్టించాం. ఈ పాలపాట్లో మంచినీళ్ళ పథకం ఇచ్చాక కూడా ఒక చిన్న మంచినీళ్ళని పెట్టుకొని మేము వాడుకుంటాం, మీరు ఊరు రావద్దని అంటున్నారు. ఈ ఊరికి దాదాపు 70 లక్షలకు రాబడేటప్పుడు 70 లక్షల రూపాయలు పెట్టి మంచినీళ్ళ పథకం మనమే ఇచ్చాం. అన్ని పార్టీల వాళ్ళు తాగమన్నాం. 3 లక్షలు పెట్టి చిన్న మంచినీళ్ళ కుండీ పెట్టి మేము తాగుతాం, మీరు రావద్దంటున్నారు. అమాయకత్వం జారేస్తాం మనం చూస్తే. కానీ మనం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రతి పని అన్ని కులాల వాళ్ళు తింటాము, అన్ని పార్టీల వాళ్ళు తింటాము, అందరూ సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగని చెప్పాడు రారెడ్డి గారు. పట్టణాల పాస్బుక్స్ కావడం లేదు, దానివల్ల అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నామని చెప్పి, ఇలాగే ఉదయం కూడా మరి చాలా మంది సమస్యలు వచ్చినాయి. మండలంలో అన్ని కూడా వాళ్ళు కూడా ఇదే సమస్య చెప్పారు. రెడ్డిపాలెం కానీ, నెంగుట కానీ అన్ని వాళ్ళు చెప్పారు. జలమద కానీ అందరికీ తహసీల్దార్ గారు చెప్పాను నేను. ఇది రాబోయే కొద్ది రోజుల్లోనే మీకున్న అడంగులు, మీ యొక్క భూమి రికార్డులు చూసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. రామరెడ్డి గారు తహసీల్దార్ గారి ద్వారా నేను మాట్లాడకపోతున్నాయి తప్పకుండా. ఎందుకంటే ఒక్కొక్క పాస్ పుస్తకం తయారు చేయాలంటే టైం పడుతుంది. ప్రాంతాలు, కోతలు, రికార్డులు చాలా ఉంటాయి. అవన్నీ పెట్టుకొని చేయించుకోండి. ఏమా తహసీల్దార్ గారు చూడండి, ఆ సమస్య పరిష్కారం చేయండి. అదొకటి. రెండోది, మురుగు సైడ్ కాలువలు అన్నారు. తప్పకుండా సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు, ముఖ్యంగా బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో తప్పకుండా మీరు కోరినట్టుగా రోడ్లు వేసి సైడ్ కాలువ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచినీళ్ళకి అన్నారు. మంచినీళ్ళకు కూడా వాడు తెలుగు తెచ్చుకొని ఊరందరూ కలిసి వాడుకుందాము. ఊరికి ఎవరు కూడా 20 లీటర్లు రూపాయలు వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేస్తే బాగానే ఉంటుంది. లేకపోతే వాళ్ళ నీళ్ళ కుండీకి కరెంట్ కూడా కత్తిరించేస్తాను నేను, తెలుసుకోకపోతే వాళ్ళు కత్తిరించేసి మరికి వాటర్ స్కీమ్ పెట్టిస్తాను నేను. ఎందుకంటే మంచిగా చెప్తున్నా, అందరూ కూడా మీరు కలిసి ఉండండి. ఊళ్ళో అందరూ కలిసి నీళ్లు తాగండి, రోడ్డు మీద వేసుకోండి. మీరు ఇంకా ఏమైనా పనులు చెప్పండి, నేను చేసి పెడతాను. అందరూ చేసి పెడతా పని. కానీ కుచిత బుద్ధితో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ గుణపాఠం కూడా చెప్పడం వదిలిపెట్టే ప్రశ్న లేదు. నేను మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటామో తెగిందా అలాగే తెలుస్తా కూడా. అది లేకుండా చూడాలని బాధ్యులైన అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నాయమ్మా. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డు కట్టుకోవాలి మనం. పేదవాళ్ళు మన డబ్బులు లేవు కదా అని, లేదా అంత పెద్ద అవసరమా అని చెంపు పట్టుకుని బయటకు వెళ్ళే పరిస్థితి చూస్తే ఆడవాళ్ళకి ఎంత అవమానమో, ఎంత సిగ్గుగా ఉంటుందో, మగవాళ్ళకి ఆరోగ్యానికి ఎంత నష్టమో మీరు ఆలోచిస్తే ప్రతి ఇంటికి ఒక లీటర్ కట్టుకోండి. మీరు డబ్బులున్న వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కట్టుకోండి. డబ్బులు లేని వాళ్ళకి ప్రభుత్వం మీరు డబ్బులు ఇస్తాను, నేను మీరు లీటర్ కట్టిస్తాను. రామరెడ్డి గారికో లేదా బాధ్యులకో పేరు రాసేవాళ్ళు మీరు అందరికీ లీటర్లు కట్టిస్తారు. ఎంతమంది కావాలంటే అంతమంది కట్టిస్తారు. ఇట్లే కట్టామా, రోడ్లే వేసామా, కమ్యూనిటీ ఆలే కట్టామా, ఏ పని చేయలేదమ్మా ఈ ఊరికి చెప్పండి నాకు. చెప్పండి అమ్మా, ఏం పని చేయాలి మనం? ఇంకా చేస్తా. కలిసి ఉండండి, తగాదాలు కలిసి ఉండండి అందరూ.
ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు ఓటు వేసుకుంది కానీ ఎవరు తెచ్చితే ఏ పార్టీ తెస్తే ఆ పార్టీకి ఓటు వేసుకోండి. కానీ ఊరు బాగు చేసుకోవడానికి అందరూ కలిసి ఎందుకు తప్పే ఉందమ్మా? ఆ రకంగా నువ్వు మండల ప్రెసిడెంట్ వచ్చినా, సర్పంచ్ గారు వచ్చినా, ఎంపీటీసీ గారు వచ్చినా అందరూ పనిచేసి పెడతా నేను. కానీ పార్టీ పేరు పెట్టి ఊర్లో 2 ముక్కలు చేసి వాడుకొని నా ఊరికి అభివృద్ధి లేకుండా చేసుకోవద్దు. మా రారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ చెప్పిన పనులన్నీ చేద్దాం. ఒక్కసారిగా కాకపోవచ్చు కానీ కొద్దిగా ఆశగా నేను మా రారెడ్డి అడగండి, ఏం అడిగితే ఏం చేయాలి అడగండి రారెడ్డి గారు. ఏం రారెడ్డి గారు, ఈ ఊరికి మాకు పలానా పని కావాలి అంటే ఏమి చేయకుండా ఈ కళ్యాణ మండపం కూడా మనం కట్టింది, అవునా? కళ్యాణ మండపం కూడా మనం కట్టాం. ఏమైనా చేద్దాం ఊరికి. మీరు చేయాల్సింది ఏం లేదు, హాయిగా పని చేసుకోండి, సంపాదించుకోండి, హాయిగా బతకండి. ఊరికి అభివృద్ధి ఏం కావాలో చెప్పండి, ప్రభుత్వ పరంగా చేయాల్సిందో చేసి పెట్టండి. ఎంత తెలివి తక్కువ ఆలోచించండి మీరు. నేను అందుకని వాడు చేసినట్టు మనం చేయాల్సిన పనిలే. మనకి జనం కావాలి, వాడు బాగు కావాలి, వాడు ఊరు బాగుపడాలి. అందుకని రామిరెడ్డి గారు చెప్పిన పల్లె కాకుండా రాబోయే రోజుల్లో ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా జన్మభూమి, నేను నరసరావుపేటలో మేము గెలవకపోవచ్చు, ఇప్పుడు సత్రంపల్లి గెలవచ్చు, కానీ నరసరావుపేటలో మన ఊళ్ళలో మీతో సంబంధం, మీ యొక్క బాకీ ఇంకా జన్మభూమికి పని చేసినా కూడా సేవ చేసిన పేరు తప్పకుండా ఏ అవసరం వచ్చినా నేను బతుకున్నంత కాలం మన ఊళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడం మీకు ఏమి అనుమానం అవసరం లేదు. ఎవరికి పోటీ కూడా కాదు. ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు వస్తే ఎంపీపీ గారు, వాళ్ళు కూడా పని చేసి పెడతాను.